ఓసారి మన సమీపాన్ని స్టూవర్ట్పురం ఉంది కదా, స్టూవర్ట్పురం. ఆ స్టూవర్ట్పురంలో పరిచర్య చేసినటువంటి దైవజనులు దానియేలు గారు, ఆ తర్వాత తన కుమారుడు, ఆయన కుమారుడు దానియేలు గారు తర్వాత జో గారు పరిచర్య చేశారు. అయితే ఒకరోజు ఆయన్ని దేవుడు దర్శించి ఫలాని ప్రాంతంలో నువ్వు సువార్త కూటం పెట్టాలి అని చెప్పేసి ఆయనతో మాట్లాడాడంట. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ప్రయాణమయ్యాడు. ప్రయాణమయ్యి ఆ ప్రాంతానికి వెళ్దామని వెళ్తూ ఉంటే 3 రోజుల పాటు విపరీతమైనటువంటి వర్షాల కారణాన్ని బట్టి కాలువలు, చెరువులు నిండి ఈ బ్రిడ్జిల మీద నీళ్లు పారుతూ ఉన్నాయి. వాహన సదుపాయం లేదు, వెళ్ళడానికి అవకాశం లేదు. ఒకవేళ సాహసించి ఆ ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే బస్సులు కొట్టుకొని పోతున్నాయి, ట్రాక్టర్లు కొట్టుకొని పోతున్నాయి. సరే, ఈయన దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన వెళ్ళాలనుకున్నటువంటి అవతల ప్రాంతానికి మధ్యలో పెద్ద బ్రిడ్జి ఒకటి ఉంది. నీళ్ళేమో విపరీతంగా పారుతూ ఉన్నాయి. వెంటనే ప్రార్థన చేశాడంట, ప్రభువా, నీవు నన్ను పలాని ప్రాంతానికి వెళ్ళమన్నావు. ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇదిగో ఈ కాలువ, ఈ బ్రిడ్జి నాకు మార్గము. అయితే అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకుండా దీని మీద నీళ్లు పారుతూ ఉన్నాయ్యా, నన్ను ఏం చేయమంటావు అనంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడంట. ఏమాత్రం సందేహించకుండా నీ వాహనాన్ని ఆ బ్రిడ్జి మీదకి పోనీ అని అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం పోతామా చెప్పండి? ఎందుకంటే అక్కడ హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. రెండోది 2-3 వాహనాలు కొట్టుకొని పోయినాయి. ఇప్పుడు సాహసం చేసి దాని మీదకి మనం వెళ్తామా? కానీ ఆయన వెళ్ళాడు. అలా ఎందుకు వెళ్ళాడు అనంటే దేవుడు బైబిల్ గ్రంథంలో తన శక్తి సామర్థ్యాలని ఎర్ర సముద్రం దగ్గర చూపించాడు. ఆ సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద తన ప్రజల్ని నడిపించాడు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి అడుగులు వేస్తున్న ఆయనకి కూడా దేవుడు తోడైనాడు. ఆయన వెళ్ళమన్నాడు కాబట్టి ప్రార్థన చేసి ఆ వాహనాన్ని ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళనిచ్చాడంట. ఆ వాహనం అలా వెళ్తూ ఉంటే నీళ్ళు అలా దారిస్తా ఆ వాహనం అలాగే వెళ్ళిపోయిందంట. ఆ వాహనం అవతలకు వెళ్ళిన తర్వాత యథావిధిగా మళ్ళీ నీళ్ళు వచ్చేసినాయి. ఆ వాహనం వెళ్ళింది కదా, నేను కూడా వెళ్తాను అని చెప్పేసి వెనకాలే మరొక బస్సు బయలుదేరింది. విచిత్రం ఏంటి అనంటే ఆ బస్సు కొంత దూరం వెళ్ళిందో లేదో ఆ బస్సు అలాగే కొట్టుకొని పోయింది. ఆ వాహనమేమో ప్రశాంతంగా అవతలకి వెళ్ళింది, ఈ బస్సు ఏమో మధ్యలో కొట్టుకుపోయింది. కారణం, అందులో ఉన్నటువంటి వ్యక్తికి దేవుని శక్తి సామర్థ్యాలు తెలుసు, ఇతనికి తెలియదు.